26 జీవోలు తప్పు కాదు. ఆ జీవోల వెనక జరిగిన మతలబులతో మాకు సంబంధం లేదు. మీరు ఏకీభవిస్తారా? జైళ్లలో ఉన్న పార్టీలకు ఓటయ్యొద్దు. మీరేమంటారు? ఎస్సా నోనా? వైఎస్ మరణం వెనుక కుట్ర దాగుందని చెప్తున్న విజయమ్మ మాటల్ని మీరు నమ్ముతారా? మా పార్టీలోనే జగన్ ఉంటే ఈ పార్టీకి కేంద్ర మంత్రి అయిపోయి ఉండేవారు. నిజమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సగటు ఓటరు దగ్గర స్పష్టమైన ఖచ్చితమైన జవాబులున్నాయి. కానీ అన్ని జవాబుల్ని వాడందరితో బహిరంగంగా చెప్పుకోలేడు. ఎందుకంటే వాడొకవేళ చెప్పేస్తే కొంతమందితో చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. కాబట్టి ఇది వర్తమాన రాష్ట్ర రాజకీయ పరిస్థితి. జగన్ జైలుకెళ్లి ఆయన వేసుకుంటున్న వరుస బెయిళ్ల పిటిషన్లు గోడ కొట్టిన బంతుల్లా లోటస్ పాండ్ ఇళ్ల గోడలకు కొట్టుకుంటుంటే కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేసిన బడా లాయర్లంతా ఇప్పుడు తలలు పట్టు కూర్చున్నారు. ఇక సిబిఐ గుడ్డు కీకలు పీకి మరీ కూపీలు లాగుతుంటే ఇక్కడ సెక్రటేరియట్ లో కూడా మేళ్లు చేసిన వాళ్లు చెమట్లు కక్కేస్తున్నారు. ఇక బయట నుంచి మేళ్లు పొందినోళ్లు కూడా ఈ ఉక్కపోత భరించలేక మా చెడ్డ చికాకు పడిపోతున్నారు. ఇన్నాళ్లకు పాపం గీతమ్మ వారికి భగవద్గీతా సారం బోధపడినట్లుంది. బ్రాహ్మణి స్టీల్స్ అనబడే ఓ గాలి కంపెనీకి కట్టబెట్టిన 3,500 ఎకరాల జీవోను రద్దు చేసి పారేశారు. ఇప్పుడు 26-1 జీవోలు జారీ చేసిన మంత్రులంతా సీఎం సార్ను బతిమిలాడుకుని మా కాగితాలు కూడా చించేసేయండి అన్నట్లు వార్తలు. గుడ్డిగానో లేక గడ్డి తినో ఆ రోజు తాము పెట్టుకున్న సంతకాలు ఇలా సంకెళ్లు పడేటట్లు చేస్తాయని తెలుసుంటే ఆ పని చేసేవాళ్లవే కాదంటూ తమ ఇష్ట దైవాల ముందు చెంపలేసుకుంటున్నారు వాళ్ళు. పాపం ఈ పాపభీతితోనే ఇప్పుడు వాళ్ళు పెన్ను పట్టుకోవాలన్నా దాంతో ఏదైనా రాయాలన్నా గజగజలాడిపోవటం చూస్తున్నోళ్ళకి నవ్వు పుట్టిస్తోంది. వాళ్ల పాపభీతి సంగతేమో కానీ సర్కార్ పూర్తిగా స్తంభించిపోయిన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సచివాలయం వైపు పొరపాటును కూడా ఇప్పుడెవ్వరూ కన్నెత్తి చూడడం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడి లేరని తెలుసుకున్న పైరవి రాయుళ్ల సందడి సైతం లేదు. ఇక ఎలక్షన్ల సందడి లేని మంత్రులైనా రావచ్చు, పనిచేసుకోవచ్చు. గాని రేపటి రోజున ఆ ఎన్నికలైన తర్వాత ఎవరి కుర్చీని సోనియా తన్నేస్తుందో తెలియనంత గొప్ప కన్ఫ్యూజన్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అందుకే ఈ గైర్హాజరీలు. ఇక నిన్నటికి నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో లెగ్గు పెట్టిన ఈ ఆజాదీ బాబు పేల్చిన మాటలు కాంగ్రెస్ కొంపల్నే పూర్తిగా నేలమట్టం చేసేవిగా ఉన్నాయంటూ సెటైర్లు పడిపోతున్నాయి. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే కేంద్ర మంత్రి అయిపోయేవాడన్న డైలాగ్స్ కార్చిచ్చును పుట్టించాయి. ఖాళీ लालच में मुख्यमंत्री बनना ये कोई अच्छी बात नहीं। वो एमपी थे, वो एक साल में केंद्रीय मंत्री भी बन सकते थे। वो केंद्रीय मंत्री बनने के साथ साथ जगन रेड्डी मुख्यमंत्री भी बन सकता था। అంటే జగన్ మీ దగ్గరుండుంటే అతను చేసిన తప్పులు ఒప్పులైపోయేవా? బారాఖూన్ మాఫ్ చేసి పారేసేవాళ్ళ అంటూ ఎగస్ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. మొత్తం మీద రెండో రోజు ప్రచారంలో సదరు ఆజాదుల వారు మళ్లీ నాలికన వైపు తిరగకుండా జాగ్రత్త పడినట్లు కనిపించింది. ఇక 2 రోజులకోసారి మీడియా వాళ్లను గిల్లి మరీ ఉప్పు కారం అందించే దివాకర్ రెడ్డి వారు ఈ మధ్య ఎందుకో వార్తల్లో కనిపించడం లేదు. జగన్ మా పార్టీలోకి వస్తే రాత్రికి రాత్రే అగ్నిపునీతుడైపోతాడు, అందరి వాడైపోతాడంటూ అప్పుడోసారి ఈ జేసీ వారే జోస్యం చెప్పినట్లు గుర్తు. పునీతుడైపోతాడు, అగ్ని పునీతుడైపోతాడు. నేనైతే ఇప్పుడు చెప్తా, నేను ఎప్పుడు మా స్నేహితుని కుమారుడిగా, మా అబ్బాయి ఫ్రెండ్గా, నాకు తెలిసినటువంటి జగన్ గా ఎందుకు నాయనా వద్దు నాయనా అని ఇప్పుడు చెప్పేదానికి సిద్ధంగా. జగన్ జైల్లోకి వెళ్తాడని బహుశా ఆయన జోస్యం పుస్తకాల్లో లేదేమో. అప్పుడు అంత నోరు పారేసుకుని కాలజ్ఞానం చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ జగన్ కు వెల్కమ్ చెప్తారా లేకపోతే వెలే వేస్తారా మాకందరికీ చూడాలనుంది. లాక్కోలేని పిక్కోలేని ఇవాల్టి ఈ నికృష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిమిషానికో సెల్ఫ్ గోల్ చేసుకుంటూ స్కోర్ పెంచుకుంటోంది.
జగన్ ఎందుకు ఏడిపిస్తున్నారంటూ సిబిఐని నిలదీయాల్సిన జనం డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీనే కడిగేస్తుంటే నోళ్లు పెగల్లేదు ఈ పెద్దలందరికీ. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. చట్టం ముందు అందరూ సమానులేనంటూ నీతి శాస్త్రాన్ని నోటకర్చుకుంటున్న అధికార పార్టీ వారు కాస్తంత వెనక్కెళ్లి లిక్కర్ సిండికేట్ ఎపిసోడ్ ను గుర్తు చేసుకుంటే ఏమవుతుంది? ఎంఆర్పీ లేబుళ్లను మ్యానిపులేట్ చేసిన లిక్కర్ బాగోతంలో అందరూ దొంగలేనని తేలినప్పుడు ఏసీబీని సర్కారు డ్యూటీ చేసుకొనిచ్చిందా, లేకపోతే చెయ్యేసి ఆపేసిందా అన్నది ఇవాళ వినిపిస్తున్న ఒకానొక సూటి ప్రశ్న. రూల్ బుక్ ను చేతబట్టుకుని జూలు విధిల్చబోయిన ఇద్దరు ఏసీబీ అధికారుల్ని ఎక్కడెక్కడికో సాగనంపిన పవర్ సెంటర్ ఈ కాంగ్రెస్ పార్టీయేనని అందరికీ తెలిసిందే. ఢిల్లీకెళ్లి అధిష్టానంతో మంతనాలాడి మరీ ఏసీబీ కాళ్లకు కళ్ళెం తొడిగిన సత్యబాబు చట్టం గురించి మాట్లాడే హక్కును అప్పుడే కోల్పోయారంటే దానికి సమాధానం ఉండదు. ఇక దాని ఫలితమే ఇవాళిక్కడ జగన్ అరెస్టు దగ్గర అడ్డంగా దొరికిపోవాల్సిన అగత్యం. రాజకీయాల్లో ఆల్ఫబెట్స్ కూడా తెలియని విజయమ్మ మాటల్ని ఈ కాంగ్రెస్ మనుషులు సూటిగా తిప్పికొట్టలేక చతికిలబడ్డారంటే అది ఖచ్చితంగా స్వయంకృతాపరాధమే అవుతుంది. 26 జీవోలు 26 తాచుపాముల్లా ఖర్చేస్తుంటే జగన్ అరెస్ట్ అనే ఘట్టం ఒక తొందరపాటు చర్యనన్న అనుమానం వేధిస్తుంటే ఇప్పుడు ఆజాదుల వారొచ్చి జాస్తీగా మాట్లాడేశారా? అసలే కష్టకాలం, మధ్యలో ఎందుకీ కాశ్మీరీ కన్ఫ్యూజన్.